హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫుడ్స్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మనం 2 రకాల బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్రసాదం కోసం 1 గ్లాసు చక్కెర, 1 గ్లాసు రవ్వ, 2 గ్లాసుల నీళ్లు వేసుకొని ఇలాగా పొయ్యి మీద పెట్టుకుని గిన్నె కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకి ప్రసాదం అడుగంటిపోతుంది. దీనిలోనే యాలకుల పొడి కూడా వేసుకుని ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్ణం బూరెల కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని దానిలో 2 గ్లాసుల శనగపప్పు వేసుకున్నాను. ఈ గ్లాస్తో పప్పు బాగా కడుక్కున్న తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్లు వస్తే మనకి పప్పు మెత్తగా ఉడుకుతుంది. చూడండి, ఇలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు ఉన్నాయి. ఇలా ప్లేట్ ఏదైనా వేసుకొని కుక్కర్ మీద ఇలా వంచేసుకుంటే మనకి ఎక్స్ట్రా వాటర్ వచ్చేస్తుంది. మనం పప్పుని మరీ మెత్తగా మెదిపేసుకోవాల్సిన లేదండి. ఇలా నీళ్ళు తీసేసుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల పప్పుకి 2 గ్లాసుల బెల్లం చొప్పున వేసుకుని బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. బెల్లం కరిగి మనకి నీరు వస్తుంది. ఆ నీరుతోనే మనకి దగ్గర పడిపోతుంది పూర్ణము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకుని యాలకుల పొడి వేసుకుని ఇలా బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి బెల్లం కరిగి పూర్ణం ఎంత బాగా ఉడికిందో. దీన్ని పక్కన ఉంచుకుని చల్లారిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకుంటే మనకి పూర్ణ బూరెల కోసం ఉండలు రెడీ అయిపోయాయి. ప్రసాదం కూడా ఇలాగే చేసుకుని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు 1 గ్లాసు మినపప్పు తీసుకుని ఒక 4 గంటలు నానబెట్టుకున్న తర్వాత బాగా కడుక్కుని మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం రుబ్బి పెట్టుకున్న మినప్పిండిని తీసుకుని అందులోనే ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసుడు వరిపిండి తీసుకుని ఈ పిండిలో కలుపుకోవాలి. మీరు కావాలంటే కొద్దిగా వరి నూక కూడా ఉంటే వేసుకోండి, ఇంకా క్రిస్పీగా వస్తాయి మనకి బూరెలు. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనకి బూరెలు. మీకు పలచన అయిపోయినాయి అంటే బూరెలకి సరిగా రావు. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత నీళ్లలో మనం కలిపిన పిండి వేస్తే ఇలా తేలాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బూరెలు వస్తాయి. ఇప్పుడు ముందుగా మనం పూర్ణం బూరెలు వేసుకుందాము. ఇలా 2 వేళ్లతో మనం పిండిలో ముంచి తీసుకుంటే మనకి చిల్లు పడకుండా బాగా వస్తాయండి. నూనె బాగా కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఈ ప్రసాదం బూరెలు కూడా అలాగే ఉండలు పిండిలో వేసుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఎర్రగా వేపుకుంటే మనకి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. ప్రసాదం బూరెలు కూడా రెడీ అయిపోతాయి. కొత్తగా బూరెలు చేసే వాళ్ళైతే ప్రసాదం బూరెలు వేసుకోండి. అవైతే మనకి నూనెలో తొందరగా విడిపోకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఎస్ఎంఎస్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.